ఫస్ట్ షాక్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. వాహనం ఏది? నెమలి. ఏ వార్ బిట్వీన్ మీ అండ్ డాడ్. డోంట్ కేర్. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శుభం. హలో 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 గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకైతే ఫస్ట్ కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ ఎస్, ఇట్స్ గోయింగ్ టు బి ఏ ట్రిప్ వ్లాగ్ అనమాట. అండ్ ఏంటా బిగ్నా నువ్వు వాయిస్ ఓవర్ ఇస్తున్నావు అని అనుకుంటున్నారా? ఇదంతా తెలియాలి. అండ్ అంతేకాకుండా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బర్త్డే చూడండి, మేమేమో కదులుతున్నాం అనమాట. బర్త్డే ఏమో లోపల ఉన్నాడు, బయటికి రానని. ఏమి ఈడే ఉంటావా? లోపలే ఉంటావా? కాపలా కాస్తా బయట ఉండవా? ఫుడ్ ఎవరు పెడతారు నీకు? పిచ్చి బడ్డీ ఓయమ్మా, సెటిల్ అయిపోయినాడు గైస్. సో అలా స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ అయితే అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, అండ్ మన ఫేవరెట్ జర్నీ కూడా. ఎప్పటి నుంచో అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అని చెప్పి. సో ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. అన్నీ సెట్ చేసుకున్నాం కానీ బడ్డీగాని సెట్ చేయలేకపోతున్నాం అనమాట. ఏమైందంటే వాడికి అర్థమైపోయింది అనమాట ముందు రోజే మేము ఇట్లా బయటికి వెళ్తున్నాం అని చెప్పి. ఎందుకంటే ప్యాకింగ్ అంతా చేసుకుంటూ ఉంటాం కదా, సో వాడంతా చూశాడు. ఇంక అప్పటి నుంచి మొదలెట్టాడు అనమాట. నైట్ సరిగా పడుకొని కూడా పడుకోలేదు. ఇప్పుడు చూడండి వాడు వేషాలు ఎట్లా వేస్తున్నాడు. బడి ఏ ఓకే, సో అవర్ జర్నీ స్టార్ట్స్. మనల్ని ఎదురు రామంటారు అన్నమాట. అది ప్రతిసారి జరిగేది. సో ఇంకా అలా మొత్తం సెట్ చేసేసామన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఈ ప్లాన్ ఆల్రెడీ వేసాము వెళ్దాము అని చెప్పేసి, అండ్ మీకు కూడా తెలుసు. బట్ నేను గెస్ట్ చేయండి అని చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెస్డ్ ఇట్ కరెక్ట్గానే గెస్ట్ చేసినారు. సో చూద్దాము అక్కడికి వెళ్తున్నామో లేదో అదంతా కూడా. ఇంకా దాని తర్వాత ఇంకా చాలా యాడ్ కూడా అయ్యాయి అనమాట. సో అవన్నీ మీకు తెలిసిపోతాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మా జర్నీలో యాడ్ అయిపోయారు కాబట్టి. సో ఇంకా లేట్ లేకుండా జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తాము. గోవిందా గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. ఇంకా నేనైతే ఫుల్ స్లీప్ వేసేసినాను అనమాట. పక్కనే పిల్లోస్ కూడా పెట్టుకున్నాను. సో ప్రశాంతంగా పడుకున్నా. అండ్ మార్నింగ్ లేస్తే దిస్ ఈజ్ మై వ్యూ గైస్. అమేజింగ్గా ఉంది. అండ్ ఈ వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒక మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. లిటరలీ మ్యాజిక్. నేను ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పాలనుకోవట్లేదు, సో మీరే చూసేయండి ప్రశాంతంగా. సో గైస్, we witnessed peacock. Guys, look at it, peacock. నేను షాక్ అయింది అని. వావ్, ఆట కూడా కరెక్ట్ తెచ్చింది. పెద్దదిలా వెళ్ళిపోతాంది. గైస్, మేము పీకాక్ని చూసిన తర్వాత అంత హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యామో వాటికి కూడా రీజన్ ఉందన్నమాట. అదంతా మీకు కొంతసేపట్లో తెలుస్తుంది. కానీ అసలు మ్యాటర్ బ్యాక్ స్టోరీ ఏం జరిగిందంటే, కదిరికి వెళ్ళే కంటే ముందు మనకు ఒక ఘాట్ వస్తుంది అనమాట. కానీ ఈ ఘాట్ చాలా కొత్తగా ఉందన్నమాట. అసలు మేము ఈ ఘాట్లో ఎప్పుడు పోలేదు. డాడీ చెప్తా ఉన్నాడు, ఏంది ఇది ఇంత ఘాట్ ఉంది, చాలా డీప్ కట్ ఉంది గైస్. లైక్ లిటరలీ చాలా డీప్ కట్ ఉంది. వెళ్తా ఉంటే లిటరలీ మా కార్ ఎదురుగానే పీకాక్ ఉందనమాట. నిలబడుకొని ఉంది, చూస్తా. నేనేమో రికార్డ్ చేయలేదు, చూస్తా ఉన్నా నార్మల్ గా, బికాస్ ఐ వాజ్ స్లీపింగ్ అనమాట. నిద్రపోతా ఉన్నాను. సడన్ గా చూస్తే ఏందబ్బా అని చూసిన. మా నాన్న చాలా స్లో చేసినాడు. అప్పుడు అర్థమైంది పీకాక్ ఎదురుగా ఉంది. మమ్మల్ని చూసి అలా స్లోగా దాటుకొని వెళ్ళిపోయింది. ఎందుకో రీజన్ కూడా ఇప్పుడు మా డాడీ చెప్తారు చూడండి. స్వామి దగ్గరికి మనము ఆయన వాహనం ఏది? నెమలి. మనకు ఎదురొచ్చింది ఏది? నెమలి. అది ఎట్లా వచ్చింది? ఎదురుగా. ఆయన అసలు మన బండికి ఎదురుగా వచ్చింది. రెండోది వచ్చేసి అసలు
ఆయన ఆయన వాహనము మనకు ఎదురొచ్చింది. ఇంక మనము మన వెనకమ్మడే ఉన్నాడు స్వామి. అదే జాగ్రత్తగా రండి అని చెప్తున్నట్టు. నేను కూడా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం రోడ్డు అసలు మీద అంత అందంగా ఏంది దేవుడి చాలా అందంగా ఉంది. అంటే నా దగ్గరికి వస్తున్నారు రాండి అని. అవును. ఆ. వావ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సంకల్పం గొప్పదైతే దేవుడు అనుకూలిస్తాడు. ఏ దానికైనా ఎంత పనైనా కూడా అనుకూలిస్తాడు. గైస్ లిటరలీ మాకు ఇప్పుడు 10 hours పడుతుంది ఈజీగా కదా. మా డాడీ రాత్రి నిద్రపోయింది 3 గంటలే. అవును. మీ డాడీ నిద్రపోయింది 3 hours. ఓన్లీ 3 hours. కానీ నా ధైర్యం తప్పకుండా వెళ్ళాలా. మేము చాలా భక్తితో చాలా ప్రేమగా వెళ్తా ఉన్నాం అనమాట. సడన్గా మాకు ఇలా కనిపించిన తర్వాత ఒక బూస్ట్ లాగా అనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ ఆ పీకాక్ ఫీచర్స్ కూడా గైస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. దేవుడే మా కోసం పంపించాడు అనిపించింది. వార్ బిట్వీన్ మీ అండ్ డాడ్. ఆయాషే ఇట్లాంటి పాటలా అరే ఏమైంది కంటే బెస్ట్ డాడీ. నేను పెట్టుమా ఒక 10-20-30 నిమిషాలు పడిపోతాం మేము. నిద్ర పాటలు కొద్దిసేపు పెట్టు, నాకు రిలాక్స్ అయిపోతా. నగర్లో ఇది కొంచెం బెటర్ అనుకుంటా. ఇది నేను పుట్టాను. ఇది నీకు సరిపోతుంది. అవును కరెక్టే. డోంట్ కేర్, ఇంకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నీకు ఇష్టమా ఇట్లాంటి పాటలు? టు ఫైట్ రిగార్డింగ్ సాంగ్స్ అనమాట. మా డాడీ కంప్లీట్గా డిఫరెంట్ ఏమంటారు ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ మా అమ్మ నేను ఒక రకంగా మ్యాచ్ అవుతాం అనుకోండి. బట్ మా డాడీ అయితే కంప్లీట్ డిఫరెంట్. ఏమో అవ్వదు, వామిటింగ్ వస్తుంది. పాట దీని గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ఏది పాట గురించి చెప్పాలంటున్నా. ఈ సినిమా చూస్తామంటే ఎందుకు చూసాంరా బాబు అనిపిస్తారా? నేనే అయిపోయిడా. అమ్మో గైస్ అట్ ది ఎండ్ నేను ఓడిపోయా. నేను మా అమ్మ ఓడిపోయినాం అనమాట. నేను అలిసిపోయినా. మా డాడీతో ఇంకా గొడవ పడి ఇంకా అందుకే నా ఫెయిత్ని యాక్సెప్ట్ చేసి ఇంకా వదిలేసి నేను ఇంకా పాటలు మా డాడీ అడిగినటువన్నీ పెట్టేస్తాను అనమాట. పొట్ట కూడా తిప్పింది. అదేందో తెలీదు, మంచి సాంగ్స్ కానీ లేవు అంటే మన వైబ్కి సెట్ అయ్యే సాంగ్స్ లేవు అంటే పొట్ట తిప్పేస్తుంది అనమాట. ఈ పాత పాటలన్నీ నేను వింటా కానీ జర్నీలో నా వల్ల కాదు. మీలో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా కామెంట్ చేయండి. అండ్ ఇంకెలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. అండ్ దాంతోపాటు గైస్ ఈసారి అయితే మాత్రం మా డాడీ చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా వచ్చాడు. ఎందుకంటే నార్మల్గా మా డాడీకి కొంచెం లేట్ అయినా కూడా ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఆకలిస్తే ఫుల్ కోపం వస్తుంది. కానీ అసలు ఈ కంప్లీట్ ట్రిప్లో అయితే ఫుల్ చిల్గా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది అనమాట. ఐ థింక్ గోరెంట్లు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఎగ్జాక్ట్లీ. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా ఆపేసినాం. సో బ్రేక్ఫాస్ట్ ఈస్ డన్. మ్యాచింగ్ ఇంకా లెట్స్ గో. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే మడకసిర అయిపోయింది, సిరా వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. మా పడుకున్నావా? మా మమ్మీని లిటరల్లీ ఆవలిస్తూ కూడా తను నిద్రపోలేదని చెప్తుంది గైస్. బేసికల్లీ ఫుల్గా నిద్రపోయింది. నేను డాడీ ఒకటే పడుకోలేదు. అంటే డాడీ పడుకోలేదు ఆబ్వియస్లీ, నేను కూడా పడుకోలే. మా అమ్మ పడుకునింది కానీ అలా చెప్పి డాడీ మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడినారంటే ఇప్పుడే కదా కొంచెంసేపు ఆలోచించుకోవాలి కదా కొంచెం. మేము ఒకటి కొనబోతున్నాం. అదేందో తెలుసా నీకు? కార్ అంట. కార్ ఎప్పుడో ఎక్కడో పులివెందల ఆ సైడ్ ఉన్నప్పుడు మనం మాట్లాడింది. ఇప్పుడు మేము చెరుకు జ్యూస్ కోసం ఆపాం గైస్. అండ్ మేము కొన్ని క్యూటీ ఫ్రెండ్స్ని కొనబోతున్నాం. అదంతా మీకు మరీ తెలుస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను ఎందుకంటే నాకు కూడా తెలియదు మేము కొంటామో లేదో. ఇంత వేసినారా నిండుకుంది. ఓ ఇది బాగుందంట.
ఏంది మా ఇదేం బాగుంది మా. నార్మల్గా గైస్ మా ఊళ్ళో చెరుకు జ్యూస్ అమ్ముతారు కదా, అంటే నార్మల్గా అమ్ముతారు కదా, సో అలా నేను అక్కడ చెరుకు జ్యూస్ తాగుతానమాట నార్మల్గా. మా అమ్మకి అక్కడ నచ్చదు, బట్ ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి చాలా హైప్ ఇచ్చింది. సో అందుకే నేను ఆర్డర్ చేసుకొని సరే నేను కూడా తాగుతామని చెప్పి తాగినా. నాకు అస్సలు నచ్చలా, లిటరలీ ఐ విల్ గివ్ 0/10. కానీ మా అమ్మ అయితే అవి చక్కెర నీళ్ళు, ఇవే చెరుకు జ్యూస్ అది ఇది అని చెప్తా ఉంది. ఐ డోంట్ నో, బట్ నాకైతే అస్సలు నచ్చలే. మేము స్టార్ట్ చేసింది జర్నీ అరౌండ్ 5:30 అట్లా అయింది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. అండ్ ఇంకా మేము 45% కంప్లీట్ చేసాం అనమాట. మేమైతే అరౌండ్ ఈవినింగ్ రీచ్ అవుతాం గైస్. మా డాడీ 6 అంటున్నాడు, బట్ ఇక్కడైతే మనం వచ్చింది ఇంకా 45%. ఇప్పుడు మడకసిరి అయిపోయిందా? కానీ ఇప్పుడు నుంచి పోయేది ఈజీ అంట. ఇప్పుడు మడకసిరి అయిపోయింది, సిరా, చిత్రదుర్గ, శివమొగ్గ, ఉజిరే, తర్వాత ధర్మస్థల. ఫస్ట్ మనం ధర్మస్థల వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నకి అంటే శివయ్యకి మనం ముక్కొని దర్శనం చేసుకొని వెళ్ళాలి. సో అందుకు ఫస్ట్ మేము ధర్మస్థల వెళ్తున్నాము. ధర్మస్థల అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్తాం ఏందనేది మీరు తర్వాత చూస్తారు. బట్ ప్రస్తుతానికైతే ధర్మస్థల ఈజ్ ది ప్లాన్. అండ్ మేము అక్కడికి పోదాం అనుకున్నాం శిల్పి దగ్గరికి. ఏం పేరు డాడీ? జక్కన్నదే, అమరశిల్పి జక్కన్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ రెండు ఆపోజిట్ దారులు అనమాట, చిత్రదుర్గ కాదు సిరా నుంచి. సో అందుకు మేము ఈసారి స్కిప్ చేద్దాము, నెక్స్ట్ టైం వెళ్దాం అనుకున్నాం. పైగా ఐషు వచ్చినప్పుడు పోదాం, మళ్ళీ ఐషు వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, సో అప్పుడు వెళ్దాంలే అనుకున్నాం. ఎందుకంటే ఆపోజిట్ అండ్ దాంతోపాటు మధ్యాహ్నం కదా, మేము వెళ్ళేసరికి 12 అట్లా అవుతుంది. సో మధ్యాహ్నం చూడడం కష్టం కదా అనేసి ఇంకా అలా ప్లాన్ చేంజ్ చేసాం గైస్. సో దాట్స్ ది అప్డేట్. సో గైస్ ట్రావెలింగ్ అయితే మాకు నియర్లీ చాలా దూరం కదా, సో 11.5 hours అట్లా పడుతుంది అనమాట. నేను ఎక్కడెక్కడైతే నేను మేల్కొని ఉన్నాను అండ్ అంటే యాక్చువల్లీ నేను ఎక్కువ పడుకోలేదు, నేను మా డాడీ ఫుల్ చిట్ చాట్ చేస్తూ ఉన్నాము. బట్ నాకు ఎక్కడ ఫ్రీ టైం దొరికినప్పుడు అప్పుడు రికార్డ్ చేస్తూ ఉన్నాను. గైస్ మేము లంచ్కి ఇక్కడ లంచ్కి దిగినాం అనమాట. స్టాప్ చిక్మంగళూరుకి ఇంకొక 5 kilometers ముందు. సో ఎట్లుంది టేస్ట్? బాగుందా? నేను మీకు నా హానెస్ట్ రివ్యూ చెప్తా. అంటే మా డాడీకి మా అమ్మకి ఏదైనా నచ్చుతుంది, నాకు నచ్చలేదు. లేదన్నాడే నేను అడిగితే పాయసం టేస్ట్ చేద్దాం. హాస్టల్ మేలు. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇంకా చిక్మంగళూరు అట్లా వెళ్ళిన తర్వాత మనకు చాలా కష్టం అయిపోతుంది, ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా. పైగా చిక్మంగళూరు దారి నుంచి ఇంకంతా ఘాట్ అనమాట, ఘాట్ రోడ్లా ఉంటుంది. సో ఇంకా లంచ్ చేయడానికి కూడా మనకు టైం ఉండదు, కుదరదు కదా అని చెప్పి. అసలు గైస్ కర్ణాటక ఎంటర్ అవ్వంగానే మనకు అన్ని బేకరీస్ కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ లంచ్ స్పాట్స్ ఎక్కడ లేవన్నమాట. అంటే రైస్ ఇట్లా తినడానికి ఏం లేవు, అన్ని బేకరీసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఓన్లీ ఇది ఒక్క ప్లేసే కనిపించింది. ఇంకా అందుకు ఇంకా స్టాప్ చేసినాడు మా డాడీ, ఎందుకంటే మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మనకు లేవంటే ఆప్షన్ ఇంకా కష్టమైపోతుంది. ఓవరాల్గా సేమ్ మన తెలుగు మీల్స్ లాగే ఉన్నాయన్నమాట, అన్ని ఇచ్చినారు. కానీ ఏంది అంటే నాకైతే నచ్చలా. నార్మల్గా కర్ణాటక ఫుడ్ చాలా బాగుంటుంది నాకు తెలుసు, కానీ ఇక్కడ అంత బాగాలేదు ఈ హోటల్లో. సో యా ఐ డెంట్ లైక్ ఇట్. బట్ రాగి జావ ఇచ్చారు, చాలా యూనిక్గా అనిపించింది. గైస్ మేము ఇప్పుడే చిక్మంగళూరు దాటేసాం అనమాట, అంటే దాటుతూ వెళ్తున్నాము. అండ్ యూ డోంట్ ఈవెన్ బిలీవ్ మీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నిందో చిక్మంగళూరు కదమ్మా. అక్కడ ఎండ లేదు అస్సలు. పూర్తిగా ఎట్లుందంటే మూవీస్లో ఉంటాయి చూడండి, మనకు రీల్స్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంచెం కూల్ అవ్వండి, ప్రశాంతంగా అవ్వండి అని చెప్పి వీడియోస్ యాడ్ చేస్తారు చూడు, గ్రీనరీవి అట్లుండింది. అమేజింగ్ ఉండింది. నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తా. హౌస్లు అయితే ఒక్కొక్కటి ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి. సో అది సంగతి. అండ్ వీఆర్ ఆల్రెడీ చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా డైరెక్ట్ 50 kilometers, ఇంకా 65 kilometers ఉంటే we will be reaching ధర్మస్థల. విల్ బి రీచింగ్ ధర్మస్థల. సో థమ్స్ అప్. కంప్లీట్ చేంజ్ ఓవర్లా అయిపోయింది గైస్. లిటరల్లీ గోరంట్ల దాటంగానే
కంప్లీట్ షిఫ్ట్ అనమాట, కంప్లీట్ చేంజ్ ఓవర్ అయిపోయింది. అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. ఎండ పెడతా ఉన్నింది, ఎండతో పాటి కూల్ బ్రీజ్ వస్తా చాలా బాగుండింది, చాలా 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 బాగుండింది. అంటే ఈ జర్నీ మొత్తం లాంగ్ జర్నీ అయినా కూడా మా రూట్ ఉంటుంది కదా, చిక్మంగళూరు నార్మల్గా అయితే తర్వాత మాకు తెలిసింది చిక్మంగళూరు వెళ్ళకుండా కూడా మనం వెళ్ళొచ్చు, వేరే దారిలో వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ అది మళ్ళీ మనం కవర్ చేస్తాము. కానీ ఈసారి మాత్రం మేము వెళ్ళింది చిక్మంగళూరు, తర్వాత ఈ సైడ్ వెళ్ళాం అనమాట. నైట్ అయితే కొంచెం అన్సేఫ్ అనే చెప్పాలి, ఎందుకంటే ప్యూర్ ఘాట్, కంప్లీట్ ఘాట్ గైస్. ఇంకా మనం ఏదైనా అవసరం ఉండే ఎమర్జెన్సీగా అట్లా కిందికి దిగాలన్నా కూడా ఘాటే అనమాట పూర్తిగా. బట్ విజువల్స్ అయితే అసలు ప్యూర్ వర్త్ ఇట్లా ఉన్నాయి. టెంకాయ బాగుందా? వాటర్, ఫుల్ వాటర్, ఓన్లీ వాటర్. దాని లోపల కొబ్బరి ఉందా? థ్యాంక్స్. ఇవే బాగున్నాయి, మళ్ళీ ఫుల్ వాటర్ అయితే చేదు వస్తాయి. సేమ్ బాగున్నాయి. ఐషులా ఉంది గైస్, అది అందరిని బెదిరిస్తుంది. సారీ 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 మా డాడీ భయపెడుతున్నాడు. లేదన్నా ఏం లేదు. అయ్యయ్యో అదే పారిపోతుంది. నాకన్నా పెద్ద కోతినట్టు కిందకి వెళ్ళిపోయింది. Finally we reached Dharmasthala. Om Namah Shivaya. Om Namah Shivaya. సో ఫైనలీ వి రీచ్డ్ ధర్మస్థల. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ధర్మస్థల బోర్డు పైన అది చూసిన తర్వాత. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. నిజంగానే చాలా పీస్ఫుల్గా ఉండింది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కామ్గా ఉండింది. అండ్ గైస్ లిటరలీ మేము ముందు అంతా చిట్స్ అవన్నీ వేసాం కదా, మీరు ఆల్రెడీ చూసినారు. కానీ అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు అనమాట, ఎందుకంటే ఐషు లేదు కదా. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచిద్దామని అనుకున్నాము. బట్ సడన్ ప్లాన్ అనమాట వెళ్ళడము. కాబట్టి హోటల్స్ కానీ తర్వాత ఎలా ఏంటి ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ అలా వచ్చేసినాం నార్మల్గా. మీకు తర్వాత అంటే కొంచెం సేపు అయిన తర్వాత అండ్ వచ్చే వ్లాగ్స్లో తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బికాస్ మీరు నమ్మని కూడా నమ్మరు, చాలా మ్యాజిక్సే జరిగాయి అనమాట ఈ ట్రిప్లో. అందుకే నేను అసలు ఎక్కువ ఆన్లైన్లో కూడా లేను. అండ్ ఐ వాజ్ హ్యావింగ్ మై కంప్లీట్ టైమ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పిరిచువల్ ట్రిప్ అని చెప్పచ్చు నిజంగానే. సో మీకు అదంతా ఎందుకు ఏంటి అవన్నీ తెలిసిపోతాయి. అండ్ దానికంటే ముందు మేమైతే ఫస్ట్ ధర్మస్థల దిగిన తర్వాత డాడీ కాఫీ అంటే జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా తిన్నారు. అండ్ ఇక్కడ మా డాడీ చూడండి, అక్షయ అని ఉంది కదా హోటల్ అని చెప్పేసి ఫోటో తీసి మరి ఐషుకి పెట్టినాడు. అండ్ దాంతోపాటు నాకు చెప్తున్నాడు అనమాట, చూడు అక్షయ హోటల్ అని చెప్పి. డాడీస్ ఎ క్యూటీ పై గైస్. సో గైస్ ఇప్పుడు మేము ఇంకా వచ్చేసినాం అనమాట. మాకు ధర్మస్థలలో లోపల అంతగా నచ్చలే కాబట్టి ఇంకా ఇక్కడే తీసుకున్నాం. ఒరిజినలే గైస్, లుక్ అట్ దిస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ప్యారెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే క్యూట్ క్యూట్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. చాలా బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ మెయిన్గా ఇక్కడే చిప్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్ సేమ్ అంటే మనం వెళ్ళే దారి అనమాట. ధర్మస్థలానే ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది అంతే డిస్టెన్స్, ఎక్కువ దూరం కూడా కాదు. బట్ ఏంటంటే మాకు ధర్మస్థలలో అంతగా ప్రీ బుక్ చేసుకుంటే బాగుండేది, కానీ మాకు అంత నచ్చలే రూమ్స్. సో అందుకని చెప్పి ఇక్కడ తీసుకున్నాం, చాలా బాగుంది. చిన్న రూమ్ తీసుకుని ఇది కాకపోతే హోటల్ పెద్దదే అంటే మార్నింగ్ వెళ్ళిపోతాం ఇంకా. క్లైమేట్ బాగుంది, చాలా బాగుంది, నీట్ మన ఇంట్లో ఎలా ఉంటుంది అలా. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ధర్మస్థలలో ఫుల్ అయిపోతాయి, ఫుల్గా ఉంటాయని చెప్పి. ఫుల్ అయిపోయినాయి. గెస్ట్ హౌస్ టైప్. అదే ఇదిగోండి గైస్, మాకు యానిమల్స్ అని కనిపిస్తాయి ఇక్కడ మాకు. సో బయట బాల్కనీ అయితే కంప్లీట్గా మనకి ఫారెస్ట్ వైబ్ వచ్చింది అనమాట. అండ్ నేను హోమ్ టూర్ రూమ్ టూర్ ఏం తీయలేకపోయినా, ఎందుకంటే ఐ వాజ్ వెరీ టైర్డ్ గైస్. సో గైస్ మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దర్శనం చేసుకొని
ఎస్ గైస్ 11.5 hours డిస్టెన్స్ అంటే ట్రావెల్ చేసి 11.5 hours ట్రావెల్ చేసి దాని తర్వాత మేము ఇప్పుడే దర్శనానికి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే వీ థాట్ మనం ఆల్రెడీ 5:30 ఆ టైం కల్లా రీచ్ అయిపోయాం అనమాట. 5:30 కాదు 6 o'clock అయింది అనుకోండి. 6 o'clock రీచ్ అయిపోయిన తర్వాత మనం ఊరికే రూమ్లో ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, హ్యాపీగా దేవుని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మేము దిగంగానే ఫస్ట్ ధర్మస్థల వెళ్ళాం కదా, కాఫీ అవన్నీ తాగారు కదా అమ్మ వాళ్ళు. సో అప్పుడే ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఏంటంటే చాలా టైర్డ్ అయిపోయినాడు అనమాట డాడీ. కానీ కూడా డాడీ చెప్తున్నాడు ఏం పర్లేదు మనం ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి. కానీ నేను అమ్మనే చెప్పినాము వద్దు, హ్యాపీగా కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మనం ఫ్రీగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే మెయిన్ దేవాలయం అనమాట. గుడి ఎంత బాగుంది కదా, ఎంత క్యూట్గా ఉంది కదా. సో యా, అండ్ అందుకు మేము అరౌండ్ 6 o'clock అట్లా రీచ్ అయిపోయినాం కాబట్టి ఒక 1/2 hour అలా పడుకున్న తర్వాత ఇంకా మేము అరౌండ్ 7 o'clock అల్లే వచ్చేసినాం అనమాట గుడికి. ఎందుకంటే 8:30కి క్లోజ్. సో 7కి కాదు 7:30 ఆ టైంకి అయితే వచ్చేసినాం మేము. సో ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్ళేసి దర్శనం చేసేసుకుందాం. లెట్స్ గో. దర్శనానికి గేట్ నెంబర్ 2కి వెళ్ళాలంట. చాలా ఫ్రెండ్లీగా ఉంది. అండ్ మనము మెయిన్ గుడి చూపించాను కదా, సో లోపలికి ఎంటర్ అయ్యే కంటే ముందు మనం అలా లోపలికి ఎంటర్ అవ్వాలంటే అంటే దర్శనం చేసుకోవాలంటే సేమ్ తిరుమల లాగే మనకు చాలా టర్న్స్ ఉంటాయి అనమాట. అంటే గేట్స్ అలా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎలాంటి దర్శనంకి వెళ్ళాలి ఏంటి అదంతా కూడా క్లారిటీగా ఉంటుంది అనమాట. మాకు అవంతా ఏం పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. సో జస్ట్ అలా వెళ్ళిపోయినా దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి. తులాబారా అంటే ఏమంటా అయిపోతుందంట. స్పెషల్ ఏం లేదంట, నో క్రౌడ్ అంట. ఓ నో క్రౌడా? అచ్చా ఓకే. లేకపోతే వీళ్ళు ఇప్పుడు నాకు చేయాలని ప్లాన్ వేశారు గైస్. సరే ఇంకా నాకు కూడా ఇప్పుడు రికార్డ్ చేస్తే కష్టం అవుతుంది. సో నేను ఫస్ట్ మంచిగా దేవుని ముక్కొని తర్వాత మీకు నీట్గా నేను చూపిస్తాను. ఓకేనా, బాయ్. గేట్ నెంబర్ 4 6 నాకు క్లారిటీగా గుర్తులేదు. సో వాళ్ళు చెప్పారనమాట రష్ ఏం లేదండి, మీరు హ్యాపీగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకు మేము కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. యూ కెన్ సీ క్రౌడ్ లేరు, చాలా తక్కువ ఉండింది. మార్నింగ్ ఎక్కువ అయిపోతారనమాట, కానీ నైట్ ఇంకా లాస్ట్ ఇదే కదా దర్శనం అంటే ఇంకా మాదే అనమాట లాస్ట్ దర్శనం. ఇంకా అది అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఈరోజు రష్ ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉందంట. అండ్ ఆల్సో ఇంకా మనదే లాస్ట్ అనమాట. 8:30 స్టాప్. సో నీకు ఎలా అనిపించింది డాడీ ఫస్ట్ టైం శివుడి గుడి ఇంత అందంగా చూడవా? మామూలుగా శివక్షేత్రం ఎప్పుడైనా కూడా ఇంత నీట్నెస్ లో ఉండదు. అవును, క్షేత్రమే అది, కాశీలో కూడా అంతే. అవును, కానీ కొత్తగా చూపించారు ఇంత అందంగా. ఎక్కడ చూసినా చూడు నీట్నెస్ చాలా అందంగా. అంటే స్వామివారు ఉండేదే కొండల్లో కదా, అంతా అట్లా అంతా ఆ టైప్ లోనే చేశారు. ఆర్కిటెక్చర్ బాగుంది, కొత్తగా కట్టినట్టున్నారు కదా. సో తర్వాత మాకు తెలిసిందనమాట రీమోడల్ చేశారంట అండ్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళింది. సో రీమోడల్ చేశారు అని చెప్పేసి. రష్ ఎక్కువ లేరు కాబట్టి ఒక 10-15 minutes ఇట్లా వాకింగ్ చేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయాం అంతే. వెళ్ళిపోయినాము. ఇంకా దేవుడి గుడిలో దర్శనం కూడా జరిగింది. ఎలా జరిగింది ఏంటి అదంతా అమ్మ డాడీ చెప్తారు మీకు, క్లారిటీగా వినండి. అండ్ దాంతోపాటు ఐ వాజ్ సో హ్యాపీ, అంటే ఏదో బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. ధర్మస్థలి చాలా పవర్ఫుల్ అనమాట, చాలా పవర్ఫుల్. మన రాయలసీమ నుంచి ఇక్కడికి దాదాపు 650-700 కిలోమీటర్లు ఉంటుంది. ఆడ నుంచి ఇట్లా రావాలా, ఈ ప్లేస్ చూపి. ఆ ప్లేస్ ఇప్పుడు ఆ కార్ వస్తుంది, ఆ కార్ ఆడ, ఆ కార్ నుంచి అట్లా స్ట్రైట్గా రావాలా. అది ఇది దారి, ఇది దారి అయితే అక్కడ నుంచి చాలా పెద్ద అలా 3వ నెంబర్ కౌంటర్ ఉంది, కనిపిస్తుందా? ఏనుగుల అవతల 1, 2 ఉన్నాయి. 3వ నెంబర్ కౌంటర్ కాడ నుంచి తిరుమల తిరుపతి స్థానంలో ఏ విధంగా అయితే తిరుగుతామో సేమ్ అటంతా రౌండ్గా మీకు అది చూపిస్తుంది. రౌండ్గా వచ్చి లోపలికి దర్శనం. లోపల దర్శనం ఇక్కడ లోపల అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లోపల దర్శనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంజునాథ స్వామి, కన్యాకుమారి అమ్మవారు చాలా పవర్ఫుల్. వినాయకుడు కూడా ఉంటాడు లోపల, చాలా బాగుంటది. ఇక్కడ చూడండి 2 ఏనుగులు ఉంటాయి. మనం బయటకు వస్తానే మనల్ని ఆశీర్వదించినట్టు, దేవుడు ఆశీర్వదించినట్టు ఈ విధంగా ఉంటది. చాలా బాగుంటది. అందరూ వచ్చి దర్శించుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శుభం. ఓం నమః శివాయ.
వచ్చిందా? అవునా కాదు ఇంకోతో కొడతానమ్మా ఆయన గడపకపోతే వెళ్ళి డండనా డండన్. గుడి అక్కడే. ఇంకా డాడీ మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. తొందరపోదాం పదమ్మా. డాడీ అబ్బా లెట్స్ గో గైస్. సో గైస్ నాకు ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ చూపిస్తాడండి. చాలా బాగుంది కదా. వెయిట్ ఫ్లిప్ చేసి చూస్తా. ఎంత బాగున్నాడు శివుడు కదా. సో గైస్ ఫైనల్లీ నేను మిస్ చేయకుండా హోటల్కి అయితే తీసుకొని వచ్చేసాను అనమాట. ఓకే గుడ్ డన్. యాక్చువల్లీ నేను ఏం చేసినానంటే రూమ్స్ దగ్గర హడావిడి చేసా. మీరు దిగండి నేను పెట్టేస్తా. యా ష్యూర్. సో ఇంకా అలా హ్యాపీగా దర్శనం అయిపోయిన తర్వాత మనం డిన్నర్కి అయితే వచ్చేసినాం అనమాట. అంటే మేమున్న ప్లేస్లో మేమున్న హోటల్లో అక్కడ ఫుడ్ అవైలబుల్ లేదు. సో అందుకని చెప్పి ఇంకా మేము ఇక్కడ ఏది మంచి రెస్టారెంట్ ఉంది ఏదని నేను చూసి ఇక్కడ తీసుకొని వచ్చిన వీళ్ళని. అక్కడ ఉన్న అన్ని హోటల్స్లోకి రివ్యూ ఇదే బాగుందని చెప్పి తీసుకొని వచ్చాను నేనైతే. కానీ ఫస్ట్ స్వీట్ కార్న్ కాదు బేబీ కార్న్ చిల్లీ ఆర్డర్ చేసినాం. బేబీ కార్న్ చిల్లీ అయితే చాలా బాగుండింది. ఏమంటే కొంచెం స్వీట్ ఉండింది బట్ యా ఇట్ వాస్ ఓవరాల్ టేస్టీ, చాలా బాగుండింది. అండ్ ద సెకండ్ డిష్ గైస్ ప్యూర్ డిజాస్టర్ అని చెప్పాలి. ఇది వచ్చేసి కడాయి పన్నీర్ ఏదో సంథింగ్. అసలు ఎంత వర్స్ట్ ఉండిందండి కడాయి పన్నీర్. అండ్ దాంతోపాటు గార్లిక్ నాన్ ఆర్డర్ చేసినాం అనమాట. అసలుకి ఇప్పుడు నేను తలుచుకుంటా అంటే కూడా నాకైతే బాగా అనిపిస్తుంది. బాగుందా గైస్? లిటరలీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను బటర్ నాన్ అది తినకుండా వదిలేసింది కదమ్మా. నాకు అస్సలు నచ్చలా అది. కడుపంతా మంట కదా. బట్ ఎనీవేస్ మా డాడీ ఏమనలేదు. సో ఇట్స్ అ విన్ విన్. ఇట్స్ ఓకే. బాగుందా గైస్? దిస్ ఈజ్ మై బ్యూటీ. నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫైనల్గా ట్రీట్ అనమాట నాకు ఇది. మా అమ్మ కొంచెం కూడా ఇయ్యను, ఒక చిన్న పీస్ కూడా. ఎంత? ఓకే. నాకు ఎక్కువ తేడా కొడుతుంది, ఎక్కువ థిక్నెస్ ఉంది. వాటిలో స్వీట్ తగ్గించాలా, వాళ్ళు దాంట్లో స్వీట్ ఎక్కువ పెట్టినారు. దీనిలో స్వీట్ పెంచాలా, దీంట్లోనే స్వీట్ లేదు. స్టార్టర్ అండ్ డెజర్ట్ అయితే బాగుండింది బట్ మధ్యలో మెయిన్ కోర్సే గైస్ బాగాలేదు అసలుకి. బట్ యా ఇట్స్ ఓకే, లాస్ట్కి అయితే అడ్జస్ట్ అయిపోయినాం. అండ్ ఇంకా తినంగానే మా హోటల్ నుంచి, మేమున్న హోటల్ నుంచి ఈ ప్లేస్ వచ్చేసి 2 kilometers అట్లుండింది అనమాట. అండ్ మై పేరెంట్స్ టోల్డ్ మీ నువ్వు అది కాకుండా ఇది చూసింటే సరిపోయిండు అని చెప్పి. యాక్చువల్లీ గైస్ నేను ఈ ప్లేస్ అనే చెప్పాను మా డాడీకి. కానీ ఏమంటే వాళ్ళు టెంపుల్కి దగ్గరకి, ఇంకా మన పేరెంట్స్ గురించి తెలుసు కదా, టెంపుల్ దగ్గర అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినా. మనం దాంతోపాటు అక్కడికి వెళ్ళినాక ఆ నేచర్ అదంతా చూసి, ఇంకా బయట చూసారు కదా ఫిషెస్, తర్వాత పీజియన్స్, ప్యారెట్స్ అవన్నీ ఉన్నాయి. సో అందుకు మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. బట్ యా ఇట్ వాస్ నైస్. అంటే ఒక రోజుకే కదా, సో వి వర్ హ్యాపీ. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ద ఫస్ట్ థింగ్ విచ్ వీ డిడ్ వాస్ టు ఫ్రెషన్ అప్ అగైన్. అండ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మా డాడీకి అయితే నేను కాళ్ళు మసాజ్ చేస్తున్నాను అనమాట. లెగ్ మసాజెస్ చేస్తున్నాను, అంటే కాళ్ళు ఒత్తుతున్నాను. సో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ గైస్ డూ దిస్ బట్ ఐ రియలీ వాంట్ యూ ఆల్ టు డూ ఇట్. చాలా రిఫ్రెష్ అయిపోతారనమాట. అండ్ దాంతోపాటు డాడీ డ్రైవింగ్ చేశారు కదా, సో చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడు కదా. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ లెగ్ మసాజెస్ చేసి, ఇంకా డాడీ నిద్రపోతాడు నేను మసాజ్ చేసేటప్పుడే, ఎందుకంటే చాలా ఇష్టం అనమాట నేను చేస్తే. అండ్ ఇంకా నేను కూడా అలానే నిద్రపోయా. సో దాట్ వాజ్ అవర్ day 1 ఆఫ్ ది ట్రావెల్ సిరీస్, అంటే మన స్పెషల్ ట్రిప్ సిరీస్ అనమాట. ఇంకా అమేజింగ్ ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు కమింగ్ అప్. సో ఐల్ సీ యూ గైస్. బై బాయ్.